మంచినీటి కుళాయిని తయారు చేద్దాం అనుకున్నాడు. ఏ కుళాయి? కుళాయి. వెండితో చేద్దామా బంగారం చేద్దామా? లేదు లేదు, రాజుగారి దగ్గర బంగారం కుళాయి విన్నాను, నేను నవరత్నాలతో కుళాయిని చేయాల్సిందని చెప్పేసి పక్క రాష్ట్ర శిల్పులు తీసుకొచ్చి నవరత్నాలతో కుళాయిని తయారు చేశారు. ఇక మంత్రి గారు పిలిచారు, మంత్రి గారు వచ్చారు. ఇందాక నన్ను ఆహ్వానం పలికారుగా, మీరు అందరూ తల్లిదండ్రులు ఆహ్వానం పలికారుగా, అలా ఘనంగా ఆహ్వానం పలికారు. శుభముహూర్తం, శుభ సమయం, శుభలగ్నంలో ప్రారంభోత్సవం. మంత్రి గారు కుళాయిని తిప్పారు, నీళ్లు రాలా. రెండోసారి తిప్పారు, నీళ్లు రాలా. ఇక ఏంట్రా బాబు ఇలా జరిగిందని చెప్పి తప్పదు కానీ మూడోసారి తిప్పారు, నీళ్లు రాలా. ఇదేదో వికటించింది కదా అని చెప్పి 4 మాటలు చెప్పేసి ఆయన చల్లగా జారుకుని వెళ్ళిపోయాడు. ఇక పరిశోధన ప్రారంభమైంది. నవరత్నాల్లో చేశాం కదా, ఏమైనా ఇరుక్కున్నాయని చెప్పి చూస్తారు, నవరత్నాలు ఇరుక్కున్నాయని. నవరత్నాలు ఇరుక్కోలా. తీరామైంది, కుళాయిని తీసుకెళ్ళి ట్యాంక్ కలెక్షన్ మర్చిపోయారు. కుళాయిని తీసుకెళ్ళి ట్యాంక్ కలెక్షన్ మర్చిపోయారు. అందుచేత మీ మనసునే కుళాయిని భగవంతుడి ట్యాంక్ కలెక్షన్ ఇస్తే అమృతధారలు వస్తాయి, లేదా ఉపయోగం లేదు. మనసునే కుళాయిని భగవంతుడి ట్యాంక్ కలెక్షన్ అప్పుడు అమృతధారలు వస్తాయి. నేను బంగారంతో చేశాడా, వెండితో చేసిన నవరత్నాలు అవన్నీ కూడా మన చిన్న విషయం. మా అమ్మవారికి ఏమీ సంబంధం లేదు, మా అయ్యవారికి ఏమీ సంబంధం లేదు. అవన్నీ కూడా ఇప్పుడు మీరు మొక్కుకున్నారు, ఇచ్చుకోండి, ఎవరు కాదన్నారు, అది మీ ఇష్టం. కానీ ఇలా చేస్తేనే పూజ చేసినట్టు అని చెప్పి సమాజంలో తీసుకెళ్ళారనుకోండి, ఎలా అయితే ఇవాళ దేవాలయాలకు ఎందుకు వెళ్తే సంపాదన కేంద్రాలుగా అయిపోయిన దేవాలయం.